వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను, క్రైస్తవ తత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలం కాదు. ఆయన సంపద సృష్టించకూడదు, యాజ్ బైబిల్ ప్రకారం అన్యాయం చేయకూడదు, తప్పులు చేయకూడదు. అవన్నీ చేసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి 9 నగరాల్లో ఇళ్లు ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ కుబేరుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. ఇసుక పేరుతో, మద్యం పేరుతో, మైనింగ్ పేరుతో, రకరకాల పేర్లతో ఆయన చేసిన మొత్తం ఈ అవినీతి కోపంలో ఆయన ఎట్ట కూరుకుపోయడానికి ఇవన్నీ నిదర్శనాలు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కనబడే వ్యక్తిని మళ్ళీ ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేసేసాడు. మీరు బటన్ నొక్కడానికి ఒక ముఖ్యమంత్రి అవతల 11 లక్షల కోట్లు అప్పులు చేస్తే 2,70,000 కోట్లు బటన్ నొక్కే అంటున్నాడు. మిగతా ఎక్కడ నొక్కాడు? కాబట్టి నేనేమంటానంటే ఒక్క డాక్యుమెంటేషన్ లేదు, తట్ట మట్టే లేదు. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతుతో నడిచిన ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగంగా నడిచింది. అఫ్ కోర్స్ వాళ్ళు ఎందుకు పోయారనేది తర్వాత చరిత్ర క్రమంలో బయటకు వచ్చింది. మేము ఏమంటామంటే మా హయాంలోనే పోలవరం 72% కంప్లీట్ అయింది. మా హయాంలోనే 11 విద్యా సంస్థలు వచ్చాయి. మా హయాంలోనే ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చాయి. మా హయాంలోనే 15 ఇళ్ళు వచ్చాయి. మా హయాంలో రాజధాని నిధులు వచ్చాయి. మా హయాంలోనే 35,000 ఎకరాలకి జంగిల్ క్లియరెన్స్ వచ్చింది. ఇలా నేను ఒక 100 చెప్పుకోగలను. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను చేశానని చెప్పడానికి ఏమన్నా ఉందా? అమ్మ దీవెనగా అది జగనన్న పథకం ఏది అమ్మఒడి పథకం కాదు, ఆయనది కాదు. దానికే డబ్బులు ఇచ్చేది సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చే డబ్బుల్ని, కేంద్రం నుంచి వచ్చే విద్యా పథకానికి సంబంధించిన డబ్బుల్ని డైవర్ట్ చేసి అమ్మఒడి అంటారు. మేము చెప్తున్నాం అమ్మఒడి ఇప్పుడు కూటమి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించారు, 2 పిల్లలకి ఇస్తా అన్నారు. చేయొచ్చు, పెద్ద కష్టం కాదు. ఎందుకంటే కేంద్రం ఇచ్చే సహకారాన్ని సరిగ్గా సద్వినియోగం చేసి 2 పిల్లలకి ఇవ్వడం కష్టం కాదు. అదే విధంగా ఆయన నాశనం చేసింది 5 ఏళ్ల పాటు బడుగు వర్గాల బలసిన వర్గాలకు సంబంధించిన యువతని, అందులో వాలంటీర్ల పేరుతో పనిచేసిన యువత ఈ రోజు వాళ్ళని రాజీనామా చేశారు. మాకు సంబంధించిన వాళ్ళు రాజీనామా చేస్తే ఎందుకు రాజీనామా చేశారని వాళ్ళు చేయమన్నారు, బలవంతంగా చేయించారన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? 5 ఏళ్లు వాడుకున్నావు, వాళ్ళకేమన్నా ఆయన సండూర్ ప్రాజెక్ట్ లోనో లేకపోతే సాక్షిలోనో భారతీయ సిమెంట్ లోనో ఉన్న ఆస్తులు ఏమన్నా వాళ్ళు పంపిణీ చేశాడా? చేయమనండి వాళ్ళని. ఈ 5 ఏళ్ళు వాళ్ళ జీవితం నాశనం చేసుకున్న వాళ్ళకి మీ ఆస్తులు పంచిపెట్టండి. పంచిపెట్టి మీ జీవితం తలా ఒక 10 లక్షలు ఇచ్చేయండి. ఇచ్చేసి మీ లైఫ్ సెటిల్ అనండి. మీ రాజీనామా చేశారు కదా, అందుకని మేమంటున్నామంటే మీ రాజీనామా చేసిన వాళ్ళు మీ రాజీనామా ఉపసంహరించుకున్నట్టుగా లెటర్లు ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా కొత్తగా వచ్చే ప్రభుత్వం పరిశీలిస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ కూడా ఆ వాలంటీర్ల లైఫ్ ని కాపాడడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అందులో సందేహం లేదు. వాళ్ళకి 10,000 చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆఫ్ కోర్స్ దానికి కూడా మేము మద్దతిస్తాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను ఏదైతే ఆయన దృష్టిలో పెట్టుకున్నాడో ఆ వాలంటీర్ల వ్యవస్థను మరి అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు. ఇప్పుడు అదే వాలంటీర్లు తిరుగుబాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీ భవిష్యత్తు కోసమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం మీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు ఎలాంటి భవిష్యత్తు లేదు. మిమ్మల్ని వాడుకుంటాడు అంతే అతను. ఎందుకంటే సొంత చెల్లెల్ని వాడుకున్నాడు కదా, వాడుకుంటే ఆమె ఈ రోజు ఆలో లక్షణం అంటే బయటికి వెళ్ళిపోయింది కదా, ఇంకొక చెల్లెలకి దిక్కు లేకుండా పోయింది కదా, అమ్మ దేశం విడిచిపోయింది కదా. ఎవరైనా కుటుంబంలో తన చెల్లెలో అక్కో అమ్మో తనని రెస్పెక్ట్ చేయడం లేదంటే, లేకపోతే యాక్సెప్ట్ చేయడం లేదంటే దానికి కారణం ఏంటంటే మన వ్యక్తిత్వ లోపమే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వ లోపాల పొట్ట. ఆయన సంబంధించి పర్సనాలిటీ అంతా డిజార్డర్ పర్సనాలిటీ అయింది. ఆయన వ్యక్తిత్వం అనేది ఆయనకి ఒక మొండితనంతో కూడుకున్న వ్యక్తిత్వం. దాని మొండితనము, ధైర్యం అని వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పేటీఎం బ్యాచ్ అంతా పొగడతారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొండితనం వెనక ఏంటంటే డబ్బు సంపాదించాలి యావదప్ప ఎక్కడ ఏమీ లేదు. ఆ డబ్బు పేరుతోటే ఆయన వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడే ఎట్లా సంపాదించాడు, ఇంకా ఈయన సీఎం కూడా డబ్బు సంపాదించకుండా పోయే ప్రసక్తి లేదు కదా. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్రానికి 11 లక్షల కోట్లు లూటీ చేసి 11 లక్షల కోట్లు అప్పులు చేసి ఆడియో మ్యూట్ లో మరి ఆస్తులన్నీ గారు తనఖా పెట్టాడు. ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్లు, సెక్రటరీలు పెట్టారు. ఇక పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ రోజు ల్యాండ్